హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే అట్ 24 ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో టెక్నీషియన్ 3కి సంబంధించిన సిలబస్ ఏమి ఇస్తారు, అసలు మ్యాథమెటిక్స్లో ఏ పార్ట్స్ వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఎలాంటి టాపిక్స్ క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ సైన్స్ అంటే ఏ స్టాండర్డ్ వరకు చదవాలి, తర్వాత జనరల్ అవేర్నెస్ మనం ఏ స్టాండర్డ్ వరకు కరెంట్ అఫైర్స్ చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఎలాంటి బుక్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదవాలని కూడా నేను ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే నేను అనుకుంటున్నాను. సో చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సింగరాజ్ జోన్ నుంచి అయితే టెక్నీషియన్ సంబంధించిన అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకుంటారు అనమాట. సో దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది లింక్ అనేది ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది. ఆల్రెడీ చాలా మంది అయితే అప్లికేషన్ చేసుకుంటారు. సో ఇంకా మీరు ఎవరైతే చేసుకోకపోతే ఇప్పుడే అప్లికేషన్స్ ఇక్కడ లింక్ ఓపెన్ చేసి అయితే యాక్టివేట్ చేసుకుని దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మనకు టెక్నీషియన్ 3 సంబంధించిన సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. కాబట్టి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో ఉంటాయన్నమాట. సో వీడియోకి ఒక లైక్ చేసి అయితే మీరు చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ప్యాటర్న్ సిలబస్ ఆఫ్ సిబిటి ఫర్ పే లెవెల్ 2 టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది మనకు లెవెల్ 2 ఉంటుంది అనమాట, యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం. సో మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి చూడండి, టోటల్ 90 మినిట్స్ ఉంటుంది అనమాట. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో 90 మినిట్స్ టైము, 100 క్వశ్చన్స్ అయితే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ మనకు నెగిటివ్ మార్క్ ఉంటుందండి. సో ఖచ్చితంగా రైల్వే ఎగ్జామ్ ఏది రాసినా మీకు నెగిటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/3 అయితే నెగిటివ్ మార్క్స్ ఇచ్చారు. సో ఈచ్ రాంగ్ ఆన్సర్ అంటారు. సో మీరు తప్పు చేసిన ఆన్సర్కి 1/3 ఉంటుంది. సో మీరు కరెక్ట్ చేసిన ఆన్సర్ నుంచి ఈ 1/3 మైనస్ మార్క్స్ అయితే లాస్ట్కు రిమూవ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ మనకు నార్మలైజేషన్ పద్ధతిలో మార్క్స్ అయితే మీకు ఫైనల్గా ఇస్తారనమాట. ఎందుకంటే సిబిటి అనేది మనకు ఒకటే రోజు ఎగ్జామ్ జరగదు. సో చాలా రకాల షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. సో మల్టిపుల్ షిఫ్ట్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో దాని ద్వారా మీకు ఆ యొక్క మీ స్కోర్ అనేది అన్ని ఎగ్జామ్ల ద్వారా వచ్చిన దాన్ని బట్టి నార్మలైజేషన్ ఒక విధానం ఉంటే దాని ద్వారా మీకు ఫైనల్ స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ ఎగ్జామ్లో మినిమం పర్సెంటేజ్ ఎంత సార్ అని మీరు అడగవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎలిజిబిలిటీ అంటే మినిమం పాస్ అవ్వాలంటే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% మార్క్స్ రావాలంటే మనకి ఎన్ని క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ కదా. సో 40% ఎంత, 40 మార్కులు వస్తేనే మీరు జస్ట్ పాస్ అయినట్టు అనమాట ఎగ్జామ్. సో జాబ్ రావడానికి అవకాశం లేదు. బట్ పాస్ అవ్వాలంటే 40% మార్క్స్ రావాలి, 40 మార్క్స్ రావాలన్నమాట. సో నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ అనమాట. సో వీళ్ళు 30%. సో 100 క్వశ్చన్స్ కాబట్టి 30% 30 మార్క్స్ మీకు. సో ఓబీసీ వాళ్ళకి 30 మార్క్స్ వస్తే ఎలిజిబిలిటీ ఫర్ మినిమం పాస్ అనమాట. సో అదేవిధంగా ఎస్సీ వాళ్ళు 30% అనమాట. వీళ్ళు కూడా 30 మార్కులు రావాలి. ఎస్టీ వాళ్ళకు 25 మార్క్స్ వచ్చినా మినిమం పాస్ అవుతారు అనమాట. కానీ టాప్ మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఫైనలిస్ట్లో ఉంటారనేది ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే సిలబస్ ఫర్ సిబిటి పే లెవెల్ 2 పోస్టెస్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. సో అంటే మనం 17 రకాల టెక్నీషియన్ పోస్టులు ఉంటాయని మనం గతంలో వీడియో చేయడం జరిగింది. సో ఎస్పెషల్ ఐటీఐ వాళ్ళు ఎట్లాంటి పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు, ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది కూడా మనం గతంలో 2 వీడియోలు చేయడం జరిగింది. సో మీరు ఇంకా ఆ వీడియో కనుక చూడకపోతే ఇప్పుడు మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ సిలబస్ చూసుకుందాం. సో 100 క్వశ్చన్స్ సంబంధించిన సిలబస్ ఏంటందుకు కనుక మనం ఇక్కడ చూసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తాయి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేసినండి. సో నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఒకటి ఉంటుంది. తర్వాత బాడమాస్, తర్వాత డెసిమల్స్, తర్వాత ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, time and distance, simple and compound interest, profit and loss, algebra, geometry, trigonometry, elementary statistics and square root, age calculations, calendar, clock, pipes and systems. సో ఈ అన్ని రకాల టాపిక్స్ మ్యాథమెటిక్స్ విభాగం కింద మనకైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏంటంటే తెలుగులో అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ను ప్రిపేర్ చేయండి. సో అన్ని బుక్ స్టాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. సో ఆర్ఎస్ అగర్వాల్ అనేది తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం తీసుకునే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన ఫోటో నేను సైడ్కి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఆర్ఎస్ అగర్వాల్ లేటెస్ట్ వర్షన్ అయినా పర్వాలేదు, 2023 వర్షన్ అయినా పర్వాలేదు. సో ఈ రైల్వే ఎగ్జామ్స్ ఏదైనా మ్యాథమెటిక్స్ సంబంధించి దానికి కావాల్సింది అయితే ఆర్ఎస్ అగర్వాల్ అయితే ప్రిఫర్ చేయండి. చాలా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ మోడల్స్ ఉంటాయి అనమాట. సో దానివల్ల మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా ఆన్సర్ని అయితే వితిన్ సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటాయి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే, సో అర్థమెటిక్స్ సంబంధించి అయితే ఆర్ఎస్ అగర్వాల్ బెస్ట్ బుక్ అనమాట తెలుగులో. సో చాలా మంది ఆస్పిరెంట్స్ సక్సెస్ అయిన వాళ్ళు కూడా చదివిన బుక్. సో నేను కూడా ఆ బుక్ చదవడం వల్లనే నాకు రైల్వే జాబ్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. సో రీజనింగ్ సంబంధించి కూడా ఒక టాపిక్స్ మనం చూసుకుంటే అయితే అనాలజీస్, ఆల్ఫాబెటికల్, నెంబర్ సిరీస్, కోడింగ్, డికోడింగ్,
మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిలోజియం, జంబ్లింగ్, వెనో డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎఫిషియన్సీ, కన్క్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, అనలిటిక్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్ అనమాట. సో ఇది కంప్లీట్‌గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే మన యొక్క తార్కిక జ్ఞానం ఏ విధంగా ఉంది, ఎంత షార్ప్‌గా మనం కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతున్నాం అనేది రీజనింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతాయి. ఆర్ఎస్ అగర్వాల్ వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ బుక్ ఉంటదండి. చాలా స్టాండర్డ్ బుక్. ఐఏఎస్ వాళ్ళు కూడా దాన్నే ప్రిపేర్ అవుతారు. ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా వెర్బల్, నాన్ వెర్బల్ ఆర్ఎస్ అగర్వాల్ అయితే ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంటది. సో తెలుగులో కూడా తెలుగు మీడియం అందుబాటులో ఉంటే ఆ బుక్ మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. సో లోకల్‌గా పబ్లికేషన్స్ మీకు ఏదైనా నచ్చిన పబ్లికేషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. కాకపోతే నా సజెషన్ ఏందంటే ఒక బుక్‌ను రిపీటెడ్‌గా చదివే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఒక బుక్‌ను 10 సార్లు చదివే ప్రయత్నం చేయండి. 10 పుస్తకాలు 10 సార్లు చదవడం కంటే ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవడం వల్ల మీరు ఎక్కువ నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తారనేది నా యొక్క బెస్ట్ సజెషన్ మీకు ఇస్తున్నాను. సో నెక్స్ట్ జనరల్ సైన్స్ అనమాట. సో జనరల్ సైన్స్ గనుక మనం చూసుకుంటే సిలబస్ అండర్ దిస్ షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ 10th స్టాండర్డ్ లెవెల్ అంటే మనకు 10th స్టాండర్డ్ వరకు మీకు వీలైతే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని ప్రిఫర్ చేయండి. మనకు మార్కెట్‌లో దొరుకుతాయి. సో 6th నుంచి 10th వరకు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ సంబంధించిన బుక్స్ మీరు ఆ యొక్క లెసన్స్ ఒకసారి చదవండి. అందులో నుంచి కీ పాయింట్స్ వీలైతే రాసుకునే ప్రయత్నం చేయండి. లేదా మనము మన రైల్వే అట్ 24 యాప్‌లో రానున్న ఏప్రిల్‌లో మనము గతం 2014 నుంచి 2023 వరకు జరిగిన ఆల్ రైల్వే ఎగ్జామ్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఈ 3 రకాల క్వెషన్స్‌ని మనం తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మనకు ఏప్రిల్‌లో మన యాప్ ద్వారా అది అందుబాటులో ఉంటది. సో మన యాప్ వచ్చేసి రైల్వే అట్ 24 మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను లేదా ఫస్ట్ కామెంట్ చేస్తాను. డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో ప్రెజెంట్ అయితే మనం కరెంట్ అఫైర్స్ అయితే ఇస్తున్నాము. సో దీనికి సంబంధించిన అప్ టు 10th స్టాండర్డ్ వరకైతే పాయింట్ టు పాయింట్ గతంలో ఏ క్వెషన్స్ అడిగారనేది ఏ ఎగ్జామ్‌లో ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ కావచ్చు, ఆర్ఆర్‌బీ జేఈ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఏ ఎగ్జామ్‌లో అడిగిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ సో ఈ 3 రకాల సబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్స్ అనేది మనం హ్యాండ్ రైటింగ్ రూపంలో రాస్తున్నాం. చాలా అర్థమయ్యే విధంగా మీకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో మన రైల్వే అట్ 24 యాప్‌లో తప్పకుండా ఏప్రిల్ మంత్‌లో మీకైతే దాన్ని అప్‌లోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడే మన ఛానల్ యొక్క యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకుంటారని నేనైతే మిమ్మల్ని కోరుతున్నాను. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి జనరల్ అవేర్‌నెస్ అనమాట. సో జనరల్ అవేర్‌నెస్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ ఏం జరిగిందంటే ఈ మధ్య కాలంలో ఇస్రో ఏమైనా లాంచ్ చేసిందా, డిఆర్‌డీఓ ఏమైనా కొత్తగా తయారు చేసిందా, సో దానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ అంటే మనకు ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇవాళ మనకు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. సో ఐపీఎల్ గురించి క్వశ్చన్ రావచ్చు. సో ఏదైనా వరల్డ్ కప్ జరిగింది, వరల్డ్ కప్ గురించి క్వశ్చన్ రావచ్చు. సో సాకర్ ఉంటే సాకర్, ఫుట్బాల్ ఇలా ప్రతి ఒక్క స్పోర్ట్స్ మీద మీకు కంప్లీట్ అవగాహన ఉండాలి. సో దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ డైలీ అప్డేట్ అనేది మన ఛానల్లో తీసుకొస్తున్నాము. అదేవిధంగా రైల్వే అడ్డ యాప్ ద్వారా కూడా మీకు పూర్తి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ నోట్స్ అయితే మనం ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో కరెంట్ అఫైర్స్ మార్చి మంత్ నుంచి ఇస్తున్నాం. ఫిబ్రవరి మంత్ ఆల్రెడీ కంప్లీట్ పీడిఎఫ్ అవైలబుల్ ఉంది. సో ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా మీరు అయితే చూడండి. చూసిన తర్వాత తప్పకుండా పర్చేజ్ చేస్తారు. సో నెక్స్ట్ కల్చర్, తర్వాత పర్సనాలిటీస్ అంటే ఫేమస్ పర్సనాలిటీస్ ఈ మధ్య రీసెంట్ కాలంలో అంటే ఎగ్జామ్ మనకు అయ్యేంత వరకు రీసెంట్ కాలంలో ఈ ప్రముఖ వ్యక్తులు ఎవరైనా మనకు పేపర్లో వచ్చారా? ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనేది లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఈడీ అనేది అరెస్ట్ చేసిందనమాట. ఇలాంటి ఫేమస్ పర్సనాలిటీస్ దేశంలో కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు ఏదైనా మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ సంబంధించిన రోజు క్వశ్చన్స్ అయితే మనం తీసుకొస్తున్నాం. తప్పకుండా మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. తర్వాత మన యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎకనామిక్స్, ఆర్థిక రంగంలో సంబంధించి కూడా ఏమైనా క్వశ్చన్స్ ఏమున్నాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ పంచవర్ష ప్రణాళికలు కావచ్చు, లేకపోతే ఆర్థిక సంఘం దాని గురించి కావచ్చు, ఇంకా ఏదైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత పాలిటిక్స్. సో పాలిటిక్స్ మేజర్‌గా చూసుకుంటే మనకు లేటెస్ట్ పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ ఈవెంట్స్‌ని అయితే యాడ్ చేస్తారనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఉంది. సో రీసెంట్‌గా ఎలక్షన్ కమిషన్ ఒకరైతే కమిషనర్ రాజీనామా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇద్దరు కమిషన్లు అయితే నియమించారు. దానికి సంబంధించిన ఒకటి సుప్రీం కోర్ట్ కేసు నడుస్తుంది. సో ఈ విధంగా మనం ఒక లింక్ అప్‌తోని చదివితే తప్పకుండా మీకు మంచి నాలెడ్జ్ అయితే వచ్చి తప్పకుండా మీరు అనుకున్న జాబ్ సాధిస్తారనైతే నేనైతే మీకు తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సంబంధించిన అయితే అడుగుతారు. సో రైల్వేలో మేజర్‌గా జాబ్ కొట్టాలంటే కావాల్సింది అర్థమెటిక్, రీజనింగు, సైన్స్ ఈ 3 విభాగాలు గనుక మీరు పూర్తిగా 100% చదివి ఉంటే ఖచ్చితంగా మీకైతే జాబ్ వచ్చే అవకాశం ఉంటది. సో కరెంట్ అఫైర్స్ అనేది క్రియాశీలకంగా ఉంటది. సో ఈ మూడిటితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా జత చేసుకుంటే మీకు తిరుగుండదు. 100% జాబ్ సాధించే స్కోప్ ఉంటది. సో మనం మేజర్‌గా పాలిటీ గాని, ఎకానమీ గాని, హిస్టరీ గాని, ఇండియన్ హిస్టరీ గాని ఒక స్టాండర్డ్ చదివితే సరిపోతది. మరీ డెప్త్‌గా చదవనవసరం లేదు. సో డెప్త్‌గా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏందంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్,
ఫిజిక్స్, సైన్స్, కెమిస్ట్రీ సైన్స్, లైఫ్ సైన్స్ ఉంటాయి కదా! అవి. తర్వాత కరెంట్ అఫైర్స్ అనమాట. ఈ 4 విభాగాలు గనుక మీరు ఇన్ డెప్త్‌గా మీరు చదవగలిగితే ఖచ్చితంగా మీరు టెక్నీషియన్ గావచ్చు, ఏఎల్‌పీ గావచ్చు, గ్రూప్ డి జాబ్ సాధించొచ్చు, ఎన్‌టీపీసీ కూడా క్రాక్ చేయొచ్చనమాట. సో, ఒక్కొక్క స్టాండర్డ్‌కి ఒక్కొక్క సిలబస్ ఉంటది. సో, తప్పకుండా మనం ఈ యొక్క సిలబస్ సంబంధించిన అన్ని వివరాలతోని మన యొక్క యాప్‌లో తీసుకురాబోతున్నాం. తప్పకుండా మీ అందరికీ పీడీఎఫ్ నోట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, మరి దీనికి సంబంధించిన క్వెషన్స్ ఏ విధంగా అడుగుతారు? సో, సార్ సిలబస్ గురించి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బుక్స్ గురించి బాగా చెప్పారంటున్నారు. సో, మరి మ్యాథమెటిక్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయని మనం గనుక చూసుకుంటే 25 క్వెషన్స్ వస్తాయి. 25 మార్క్స్. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి కూడా 25 మార్క్స్ వస్తాయి. 25 క్వెషన్స్‌కి 25 మార్క్స్ వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి 40 క్వెషన్స్ వస్తాయి. 40 మార్క్స్ అనమాట. జనరల్ అవేర్‌నెస్ నుంచి 10 క్వెషన్స్ వస్తాయి. 10 మార్క్స్ అనమాట. సో, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. ఈ 3 విభాగాలు మేజర్‌గా మనం గనుక ఫోకస్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటది. సో, మ్యాథమెటిక్స్‌లో 25 మార్క్స్. తర్వాత మీకు 25 క్వెషన్స్‌ని మీరు మాక్సిమం 20 క్వెషన్స్ కరెక్ట్ చేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రీజనింగ్ వచ్చేసి కూడా 20 క్వెషన్స్ మీరు మాక్సిమం కరెక్ట్ చేసే విధంగా ఉండాలి. జనరల్ సైన్స్ వచ్చేసి కనీసం 30 మార్క్స్ మీరు 100% డామ్ ష్యూర్ కరెక్ట్ ఆన్సర్ అయితేనే పెట్టే విధంగా ఉండాలి. సో, ఆల్రెడీ మనకు 20, 20, 40 + 30 70 మార్క్స్ వచ్చేసాయి. కరెంట్ అఫైర్స్ 10లో కనీసం మనకు 5-6 గనుక మీరు చేసినా గాని మీకు ఖచ్చితంగా 75-76 మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి, మీరు ఈ విధంగా టెక్నీషియన్‌కు ఐటీ చేసిన వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. తప్పకుండా జాబ్ సాధించే అవకాశం ఉందని అయితే తెలియజేస్తున్నాను. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మన ఛానెల్ అందరికీ సుపరిచితమే. చాలా మంది మన ఛానెల్ ఫాలో అవుతున్నారు. సో, రైల్వే అడ్డా 24 ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్. సో, మై గోల్ ఈస్ మోటివేట్ టు తెలుగు ఆస్పిరెంట్స్ టు గెట్ రైల్వే జాబ్స్. సో, నా టార్గెటే తెలుగు వాళ్ళు ఎక్కువ రైల్వే జాబ్ సాధించాలనేది పెట్టుకున్నాను. సో, అందుకోసం నేను కృషి చేస్తున్నాను. మరి నా కృషికి మీరు సపోర్ట్‌గా నిలబడండి. మన ఛానెల్ సంబంధించిన వీడియోస్ వస్తే మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. సో, షేర్ చేయడం కల్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రెజెంట్ అయితే మనమైతే యాప్‌లో మీకు నోట్స్ తీసుకొస్తున్నాను. సో, రైల్వే అడ్డా 24 యాప్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఫస్ట్ కామెంట్ చేస్తాను, పిన్ చేస్తాను. తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో, అదేవిధంగా ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది మనది. సో, రైల్వే అడ్డా 24 టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది. ఆల్మోస్ట్ ఒక 4000 మంది ఇక్కడ జాయిన్ అయ్యారు. సో, డైలీ కరెంట్ అఫైర్స్ నేను అప్డేట్స్ ఇక్కడ ఇస్తా ఉంటాను. సో, తప్పకుండా మీరందరూ దీన్ని యుటిలైజ్ చేసుకోండి. సో, రీసెంట్‌గా మనకు అశ్విన్‌కి 500 గోల్డ్ కాయిన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్ అనమాట. సో, అది ఎన్ని టెస్టులు ఆడిండు, ఎన్ని వికెట్లు తీసిండు, తీసినందుకు ఇటీవల ఏ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తనకి 500 గోల్డ్ కాయిన్స్‌తో సన్మానించి ₹1,00,00,000 ఇచ్చిందన్నప్పుడు తమిళనాడు రాష్ట్రం సంబంధించిన అసోసియేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో, దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఇలాంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రతిది మనము మన కరెంట్ అఫైర్స్ నోట్స్ ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో, రీసెంట్ జరిగిన ఏబీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా మన కరెంట్ అఫైర్స్ నుంచి 15 క్వెషన్లు అయితే రావడం జరిగింది. డైరెక్ట్ క్వెషన్స్ అయితే రావడం జరిగింది. సో, మనం డైలీ 5 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వెషన్ కూడా ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యండి. రైల్వే 24 అని టెలిగ్రామ్ గ్రూప్ ఉంటే తప్పకుండా చేరండి. సో, దాంతో పాటు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా రైల్వే 24 యాప్ ఉంటది. సో, ప్లే స్టోర్‌కెళ్ళి యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, థాంక్ యూ సో మచ్. సో, వీడియో ఎలా ఉందనేది తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. నేను మీ కట్కమ్ నరేష్, రైల్వే జాబ్ ఎక్స్పర్ట్.